సార్ ఫోన్ వినపడుతుందా సార్? ఓకే. కుత్బుల్లాపూర్ మున్సిపల్ ఆఫీస్కు గాజులాంబర్ ఆఫీస్కి వచ్చిన 10:30 అవుతుంది. కమిషనర్ లేడు, ఏఎంసీ లేడు. మన కుత్బుల్లాపూర్ దాంట్లో ఏఎంసీ ఒక్కడున్నాడు. కుర్చీలన్నీ ఖాళీ. గత వారం 10 రోజుల జనాలు వచ్చి చెప్తా ఉన్నారు నాకు, అన్న మున్సిపల్ ఆఫీస్ ఎవరు ఉండలేరు అన్నారు. అయితే ఇప్పుడు అదే వచ్చి చెప్తే మల్లారెడ్డి గారు ఏమంటారంటే, లేదు ఓటర్స్ పని మీద బయట పోయిండు అంటే, నేను చూడబ్బా ప్రభుత్వాన్ని బదలాం చేయొద్దు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని బదలాం చేయాలని ఆలోచన మీరు ఉన్నట్టు. టైం టు టైం ఇన్వార్డ్లో ఒక్కరు లేరు సార్, 10 బావదాకా లేరు. జస్ట్ మీకు కంప్లైంట్ నేను వచ్చి కలుస్తాను మీకు. వీళ్ళ యొక్క పనితీరు గురించి చెప్తున్నా సార్. హలో బాయ్. కానీ మీకు ఎంత పూజ వస్తా ఫస్ట్ శాంతి. ట్యాక్స్ పేపర్ అన్బ్లాక్ కోసం చేపిస్తున్నాను. అవ్వకముందుకే ఇది అప్లై చేయాలి మీ సేవలో అని చెప్పి అట్లా కొంచెం ఫీ కూడా పేమెంట్ చేశారు. ఎంత చేశారు? 1000 రూపీస్ పేమెంట్ చేశారు. అసలు ఎంత ఉంది అది? అంటే జస్ట్ బ్లాక్ అయింది, అది అన్బ్లాక్ కోసం నెంబర్ అప్లికేషన్. ఎవరు తీసుకున్నారు మీ దగ్గర? అధికారి పేరు ఏం పేరు? అధికారి పేరు తెలీదు. ఆయన చేస్తే మీకు ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తా అని చెప్పి ఫోన్ నెంబర్ బ్యాక్ సైడ్ పేపర్ వెనకాల రాపించుకొని తీసుకున్నాడు అంతే. ఓకే. సుభాష్ నగర్ ఏరియా? సుభాష్ నగర్ నాది ఏరియా. కానీ నేను ఉండేది జడ్చర్లలో రెసిడెన్సీ అక్కడ ఉంది. నేను ఇక్కడ ట్రావెలింగ్కి నాకు ఇబ్బంది అవుతుంది, 3-4 సార్లు తిరుగుతున్నాను. కానీ ఒక్క అధికారి కూడా నాకు రెస్పాన్స్ అవ్వట్లేదు, ఎవరు రెస్పాన్స్ చెప్పట్లేదు, ఏది పరిష్కారం చేయట్లేదు ఎవరు దగ్గర. ఈ టైం వరకు కూడా ఎవరు ఒక్కరు కనిపించట్లేదు. ఇప్పుడు టైం అయితే 12 అవ్వస్తుంది, 11:20 అవుతుంది. ఈ టైం వరకు కూడా ఎవరు వస్తలేదు. మీరు ఏం కావాలనుకుంటున్నారు ఇప్పుడు? నాకేం కావాలంటున్నా, నా పరిష్కారం చేయాలి కదా. 2-3 టైమ్స్ తిరిగినా కానీ ఇక్కడికి వస్తేనే పరిష్కారం అవుతుంది. 2-3 టైమ్స్ వచ్చినా కానీ పరిష్కారం కాకపోతే ఇంకెక్కడికి పోవాలి? టౌన్ ప్లానింగా లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్? ఎవరు వాళ్ళు? రెవెన్యూ డిపార్ట్మెంట్. రెవెన్యూ మళ్ళీ నా దగ్గర అప్లికేషన్ కాకుండా పైసలు తీసేసుకున్నారు. ఇట్లా ఫీల్డ్ మీద పోతారు ఇంజనీర్. ఇప్పుడు వచ్చిండా? ఇప్పుడు మీరు టీసీ బయట తీసుకున్నప్పుడు ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎవరు? ఏఎంసీ గారు నిద్రపోతుండు. ఎవరికి బాధ్యత లేదు. ఒక్కసారి మన జోనల్ కమిషన్ ఫోన్ కలిపి డీసీకి ఎందుకు? డీసీ మీద కంప్లైంట్ ఇప్పుడు లేదు. ఆ పక్క డీసీ ఉన్నాడు అలా तो किन व्हील चेयर में होगा, व्हील चेयर
అంటే ఫ్రూట్స్ అవి ఉన్నాయండి. మళ్ళా పోతే ఎలక్ట్రిక్ బిల్ శాఖవి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 8 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, 8 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఈ 8 నెలల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రజలకు ప్రజా సంక్షేమం ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క కుత్బుల్లాపూర్ మున్సిపల్ సర్కిల్, గాజుల రామారం మున్సిపల్ సర్కిల్లో ఉన్న ఉప కమిషనర్ కానీ, అధికారులు కానీ, అదేవిధంగా ఇన్వార్డ్లు కానీ గత 15 రోజుల నుండి ప్రజలు వచ్చి ఇక్కడ ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. వాళ్ళు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తిరుగుతూ ఉన్నాడు, ముఖ్యమంత్రి గారు మంత్రులు తిరుగుతూ ఉండు, ఉప ముఖ్యమంత్రి తిరుగుతూ, అందరూ తిరుగుతూ ఉన్నారు. మరి ఇక్కడ అధికారులు మాత్రము ఏం పట్టించుకోవడం లేదు. ఈ వర్షం వచ్చి కూడా మరి ఇక్కడ బస్తీలల్లా మరి వాటర్ అట్లే నిల్చొని ఉండి ఆ డెంగీ మలేరియాతోని ఇబ్బంది పడతా ఉంటే కూడా మరి మున్సిపల్ ఆఫీస్ పోతే ఎవరు ఉండలేరని చెప్పడం జరిగింది. అందుకొరకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకురాలందరూ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.